హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియో విషయానికి వస్తే వారం రోజుల క్రితం వీడియో. మేము చికెన్ మండీకి వెళ్ళినాం. ఎప్పుడు చికెన్ మండీకి వెళ్ళినా మంచిగా ప్రీ ప్లానెడ్గానే వెళ్తాం, కానీ ఆ రోజైతే అనుకోకుండా వెళ్ళినాం. మా ఆయనకి తినాలనిపిస్తుందని తీసుకెళ్ళిండు. మాకు దగ్గరలో పద్మావతి కాలనీ ఉంటుంది, దాని పక్కనే డెస్టినేషన్ రెస్టారెంట్ ఉంటుంది. ఇందులో చికెన్ బిర్యానీ, చికెన్ మండీ, షవర్మా అన్నీ బాగుంటాయి అట టేస్ట్. ఎప్పుడు ఒకే ప్లేస్కి కాకుండా ఈసారి కొత్త ప్లేస్కి వెళ్దామని మా ఆయన అయితే ఇక్కడికి తీసుకొచ్చిండు. నిజంగా ఈ రెస్టారెంట్లో మేము పోయినప్పుడైతే జనాలు లేరు, అది మాకు ప్లస్ పాయింట్. ఇంకా మంచిగా పీస్ఫుల్గా అనిపించింది, నాకైతే ప్రశాంతంగా అనిపించింది ఉన్నంతసేపు. ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో తింటే మాత్రం తిన్న తిండి కూడా ఒంటికి పడుతుంది. ఇక పిల్లలైతే అల్లరి చేయడం స్టార్ట్ చేసిళ్ళు. వాళ్ళ కేకలకి నా చెవులు మొత్తం గిల్లు అంటున్నాయి, హోల్స్ పడతాయా అనిపిస్తుంది, అంతగానో ఒరుతున్నారు. పిల్లల్ని ఇంట్లో అయినా కంట్రోల్ చేస్తాం, కానీ బయట అయితే అస్సలు కంట్రోల్ చేయలేము. చికెన్ మండి తెమ్మని అయితే చెప్పినాం. కాసేపటి తర్వాత మటన్ సూప్ తీసుకొచ్చిళ్ళు. నిజంగా నేను చాలాసార్లు చికెన్ మండి తిన్నా, కానీ ఇది చికెన్ సూపా మటన్ సూపా అని మస్తు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఎందుకంటే నాకు చికెన్ అంటే బాగా ఇష్టం, మటన్ ఎక్కువగా అంత ఇష్టపడను, చాలా నేను తినడము. మటన్ సూప్ ఇంత మంచిగా ఉంటుందా, ఇది చికెన్ సూపే ఖచ్చితంగా అని అనుకునేదాన్ని. చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది అది మటన్ సూపు, చికెన్ సూప్ కాదు అని. ఇక నేనైతే నా కప్పు మొత్తం ఖాళీ చేసిన. మా ఆయన అయితే అస్సలు తాగడు, ఏదో అట్లా తాగనట్టు వదిలేస్తాడు. అదైతే నా కొడుకు తాగుతుండు. కాసేపటి తర్వాత చికెన్ మండి అయితే తీసుకొచ్చిళ్ళు. చికెన్ మండి చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. తిని వారమే అవుతుంది. ఇప్పుడు ఎడిటింగ్ వేస్తుంటే, వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నోరు మొత్తం ఊరిపోతుంది. అంతగానం ఇష్టం నాకు చికెన్ మండి అంటే. చికెన్ బిర్యానీయా చికెన్ మండియా అంటే కన్ఫామ్గా నేను చెప్తా చికెన్ మండి అనే. నాకు అంత పిచ్చి. వారం రోజులు కంటిన్యూగా పెట్టినా, నెల రోజులు కంటిన్యూగా పెట్టినా నేను అస్సలు బోర్ కొట్టకుండా తింటా చికెన్ మండి, అంత ఫేవరెట్ నాకు. నువ్వు ఒక్కదానివే తింటున్నావు, పిల్లలకు తినిపించవా అని మాత్రం కమెంట్ చేయకండి. మా పిల్లలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళే తింటారు, తినిపించినా తినరు. వాళ్ళకు నాలాగే మండి అంటే ఇష్టము, వాళ్ళు ఇష్టంగానే తింటారు, దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నేనైతే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నా కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీదే పెట్టి కడుపు నిండా లాగించేస్తున్నా హ్యాపీగా. కొంచెం పీస్, కొంచెం ఆనియన్, కొంచెం రైస్, ఇట్లా 3 కలిపి ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే అబ్బా, ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. కడుపు నిండా చికెన్ మండి అయితే కుమ్మేసినాం. నేను ఫస్టే చెప్పిన మా ఆయనకి ఎక్స్ట్రా రైస్ వద్దు అని. ఎక్స్ట్రా రైస్ తీసుకునేసరికి కొంచెం అయితే టైట్ అయింది. అసలు ఇంత కూడా వదిలేయ, కానీ ఈసారి అయితే వదిలేయాల్సి వచ్చింది. కాసేపటి తర్వాత సోంపు అయితే తీసుకొచ్చిళ్ళు, అది తినేసి అయితే బయలుదేరుతున్నాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.